హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మనం మందాల భాస్కర్ గారు మాలా యూత్ ఫెడరేషన్ స్టేట్ కన్వీనర్‌గా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమకారుడు. ఇప్పుడు మనం ఇయాల మాట్లాడబోయే విషయం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అనే అంశం చుట్టూ దాదాపు 2024 ఆగస్టు నుంచి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని టీవీ ఛానల్స్, పత్రికల్లో ఏదో ఒక రోజు ఏదో ఒక దగ్గర దానిపైనే చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ వర్గీకరణ అంశాన్ని తీర్మానం పెట్టారు తెలంగాణ అసెంబ్లీలో ఫిబ్రవరి 4 నాడు. ఎస్సీ వర్గీకరణని ఇదివరకు ఏబీసీడీ ఉండేది, దాన్ని గ్రూప్స్ చేశారు 3 గ్రూపులుగా. గ్రూప్ 1, 2, 3 అని. దాంట్లో గ్రూప్ 1కి 1%, 2కి 9%, 3కి 5% ఇచ్చారు. ఆ గ్రూప్ 3లో ఈ మాలా కమ్యూనిటీ ఉంది. మాలా సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. దీనిపైన నిన్న మందాల భాస్కర్ గారు కానీ మాలా కమ్యూనిటీస్లో కొంతమంది అంటే వర్గీకరణకి మేము వ్యతిరేకమా అనుకూలం పక్కన పెడితే వర్గీకరణ చేసిన పద్ధతి బాగలేదనేది వాళ్ళు విమర్శిస్తున్నారు. నిన్న మందాల భాస్కర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ మాలల గొంతు తడిగుడ్డతో కోసింది, నమ్మించి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీని మేము భుజాలపైన ఎత్తుకొని గెలిపించడం, అయినా కానీ మమ్మల్ని తడిగుడ్డతో గొంతు కోసే కార్యక్రమం చేసిందని ఒక తీవ్రమైన కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన. మరి ఏమి అన్యాయం జరిగింది వాళ్ళకి? అసలు ఏంది వర్గీకరణలో మాలలకు జరిగిన, మాలా సబ్ కమ్యూనిటీస్కి జరిగిన అన్యాయం ఏందనే విషయాలపైన మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అన్న. ఏందన్న చెప్పండి. వర్గీకరణ అయిపోయింది, వర్గీకరణ తీర్మానం ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది తెలంగాణ అసెంబ్లీలో. 4th ఫిబ్రవరి పెట్టారు. ఇప్పుడు మాల కమ్యూనిటీ నుంచి నిన్న మొన్న మీరు కొన్ని కామెంట్స్, తడిగుడ్డతో కాంగ్రెస్ పార్టీ మా గొంతులు కోసింది, ప్రభుత్వం అన్యాయం చేసింది అంటున్నారు. ఏ రకమైన అన్యాయం జరిగింది? అయితే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసినటువంటి తీరు ఏదైతే ఉందో అది సరిగా లేదు అనేది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1కి వస్తే ఆగస్టు 1 నుంచి వచ్చినటువంటి ఆ తీర్పును ముఖ్యమంత్రి గారు అధ్యయనం చేయకుండానే మేమే ముందు చేస్తామని చెప్పేసి అని అసెంబ్లీలో ప్రకటించి మాదిగ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిపించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పింది, వర్గీకరణ చేయమని చెప్పిందా, ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పిందా, ఆ చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి, ఏమి అన్నారనే విషయాన్ని ఒక అధ్యయనం చేసి అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉండే. తొందరపాటు నిర్ణయంతో అసెంబ్లీలలో మాట్లాడి మాదిగా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిపించి అక్కడ ఉండేటువంటి మాలల యొక్క మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఉన్నది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసిన తర్వాత కదా నువ్వు మాట్లాడాల్సింది. అంటే స్టడీ చేయకుండా కూడా స్టడీ చేయకుండానే మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అది సుదీర్ఘమైనటువంటి, దాదాపు మందకృష్ణ ఆ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా నడుపుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఎటువంటి సందర్భంలో తీర్పు ఇచ్చింది, దాని వెనుకాల ఉన్నటువంటి రాజకీయాలేంటి. నరేంద్ర మోడీ గారు పెరేడ్ గ్రౌండ్లో ఒక మందకృష్ణ గారితో ఒక మీటింగ్ పెట్టించి ఆ మీటింగ్లో నా తమ్ముడని చెప్పి ఆయన కూడా పాపం ఏడుస్తుంటే ఓదార్చి ఆ తర్వాత నేను సహకరిస్తా అని చెప్పి అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి చంద్రచూడ్ గారితో మాట్లాడి అక్కడ చేయాల్సినటువంటి న్యాయపరంగా ఉన్నటువంటి ఏ విధంగా అయితే వస్తుందో అలా చేసి పంపించాడు కదా. అయితే దాన్ని చూడాలి కదా. అట్లా అయితే జడ్జీలు మ్యానిపులేట్ చేసి అంత ఉంటుంది. ఇప్పుడు మందకృష్ణ గారే ప్రెస్ మీట్లలో నరేంద్ర మోడీ గారి సహకారం వల్ల సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని ఆయననే చెప్పాడు. మేము కాదు చెప్తున్నది, ఆయననే చెప్పాడు. ఆ విధంగానే వచ్చింది. ఆ వచ్చినటువంటి తీర్పుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ నిపుణులు కానీ మేధావి వర్గం కానీ వాళ్ళతోటి అధ్యయనం చేపించి ఆ అసెంబ్లీ అంటే ఏంటండి, ప్రజల తరపున ఎన్నిక కాబడి ప్రభుత్వం ఏర్పడినటువంటి మీరు ఆ సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేయడం అనేటువంటి దాంట్లో మీకు లోపం జరిగింది. అది సరైంది కాదు. ఒక 3.5 కోట్ల మంది ప్రజలకి జవాబుదారీతనంగా ఉండే అసెంబ్లీ అండి. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ. అక్కడ ఏం చర్చ జరగాలి? సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది నిపుణులతో చర్చించిన తర్వాత కదా అసెంబ్లీలో పెట్టాలి. సరే జరిగింది. ఆ తర్వాతనైనా మీరు ఏం చేయాలి? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి, ఈ 30 సంవత్సరాలు ఎందుకు ఆగింది, కారణాలు ఏంటి, ఎందుకు 2004లో కొట్టివేయబడ్డది? చంద్రబాబు నాయుడు గారు 97లో చేస్తే 3 సంవత్సరాలు హైకోర్టులే ఉంది. ఆ తర్వాత 3+4 7 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయింది. ఆయననే చెప్తాడు కదా 2024 ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చాయనేది.
అసలు ఈ వర్గీకరణ ఉద్యమం తెలంగాణది కాదు, ఆంధ్రలో మొదలైనటువంటి ఉద్యమం ఈదుముడిలో. అంటే నేనేమంటున్నంటే 2004లో కొట్టివేసినప్పుడు మీరేం చేయాలి? సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు దాదాపు 10-12 సంవత్సరాలు పట్టింది అనేది మేము చెప్పదలుచుకున్నాం. నేనేమంటున్నానంటే ఎస్, వర్గీకరణ పార్లమెంటులో చట్టబద్ధంగా పార్లమెంటులో 2/3 మెజారిటీ తోటి 15 రాష్ట్రాల ఆమోదంతో జరగాల్సినటువంటి అంశము దళితుల యొక్క పౌరసత్వాన్ని నిర్ణయించేటువంటి ఆ 341 క్లాస్ దళితులను మనుషులుగా గుర్తించలేదు కదా, గుళ్ళలకు రానిలేదు, బల్లలకు రానిలేదు. అటువంటి కులాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక షెడ్యూల్లో చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 1267 కులాలను ఒక షెడ్యూల్లో చేర్చి భవిష్యత్తులో ఈ సామాజిక వర్గాలకు మధ్యను రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని విచ్ఛిన్నం చేస్తుంది. అందులో ఉండేటువంటి మైనారిటీ ఏవైతే ఉన్నాయో కులాలకు న్యాయం జరగదు. ఇది విద్య ఉద్యోగాలకు సంబంధించిన అంశము, ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాదు. ఇది రాజకీయంగా ఈ రాజకీయ పార్టీలు చేరుతాయని తనకు తెలుసు. సరే, అది 2004 కొట్టివేశారు. అంటే మీరు అంటున్న 341 ఆర్టికల్ వేరు కదా. 341 ఆర్టికల్ ఇప్పుడు మీరు వర్గీకరణ విత్ ఇన్ ద క్లాస్ 59 కులాలు ఉన్నాయి కదా, 59 కుటుంబాల్లో వర్గీకరణ. మీరు అంటున్నది 59కి ఒకటి కలపటం, ఒకటి తీసేయాలంటే 341 అనేది మీరు చెప్తారు షెడ్యూల్స్లో పెట్టారు. ఆ షెడ్యూల్లో ఒక క్యాస్ట్ యాడ్ చేయాలన్నా, ఒక క్యాస్ట్ని తీసేయాలన్నా అప్పుడు వర్గీకరణ. విషయం ఏంటంటే పార్లమెంట్ చట్టం చేయాలి. ఇప్పుడు ఏ రాష్ట్రాలు ఉన్నాయినా దళితులలో ఉన్న కొన్ని మైనారిటీ కులాలు ఉన్నాయి, తక్కువ పాపులేషన్ ఉన్న కులాలు ఉన్నాయి, కొన్ని ఎక్కువ పాపులేషన్ ఉన్న కులాలు ఉన్నాయి. వాళ్ళకి నిజంగా ఆ ఉన్నటువంటి మిగతా మైనారిటీ ఉన్న కులాలకు ఇప్పటి వరకు విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రభుత్వ పథకాలలో ఉన్నటువంటివి కానీ, ల్యాండ్ కానీ ఏవి అందలేదు. మీరు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు నిజంగా ఓ 10 సంవత్సరాలకు ఒకసారి దళితుల యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో చర్చ జరిగి మేమిచ్చే బడ్జెట్, మేమిచ్చేటువంటి దళితులకు ఇచ్చే రిజర్వేషన్ వల్ల ఎంతమంది పొందారు, ఎంతమంది పొందలేదు, ఇంకా ఎవరెవరు ఇంకా అభివృద్ధిలోకి రావాల్సిన అవసరం ఉందనేది వాళ్లకు చిత్తశుద్ధి లేదు. ప్లస్ మనకు నాయకత్వం వహించేటువంటి కమ్యూనిటీస్ నాయకత్వం వహించే వాళ్ళు కూడా బడ్జెట్లో ఆ సామాజిక వర్గాలకు ఎక్కువ కేటాయించుకోవాల్సినటువంటి అవసరాన్ని, ఆవశ్యకతని ఉద్యమాల రూపంలో చేయడంలో కూడా ఇక్కడ లోపాలు ఉన్నాయి. మేము ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే మన రిజర్వేషన్లకు సంబంధించిన అంశము ఏబిసిడి అనేటువంటిది ఎందుకు ఉండాలి? ఇప్పుడున్న 15% రిజర్వేషన్ని ఆ యొక్క కులాలని ఏబి గ్రూపులుగా ఉండి ఒక పర్సంటేజ్ 15% అంటే మినిమం. ఈరోజు జనాభా ఎంత అండి? ఈరోజు తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఈరోజు తెలంగాణలో 22% ఉంటుంది. జనాభా లెక్కల ప్రకారం మినిమం 70 లక్షలు ఉంటుంది. ఆ రిజర్వేషన్ల పంపకాలు ఏబిసిడి అని చేస్తే ఏలో 1%, ఉమ్మడి రాష్ట్రంలో చేశారు కదా, ఏలో 1%, బిలో 7, సిలో 6, మళ్ళీ 1% ఉన్న వాడికి 100లో 15% అంటే ఒకటే ఉద్యోగం. ఆ కమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుంది? అవి మనకు అనుబంధంగా ఉన్న సోదర కులాలే కదా. వాళ్ళను మన గ్రూపులో పెట్టుకొని ఒక 2 గ్రూపులుగా చేర్చి మన రిజర్వేషన్ పెంచితే 22 అంటే దాదాపు అందులో ఒక 10, ఇందులో ఒక 12 పెట్టుకున్నా కానీ వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ కులాలు కూడా మనతో ఉండి అభివృద్ధి చెందుతాయి. అందుకే ఇక్కడ జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ఏంటంటే ఎంపారికల్ డాటా తీసుకొని లేటెస్ట్ సెన్సెస్ ఉండాలి. ఉన్న తర్వాత వాళ్ళని గ్రూపులుగా అలా వాళ్ళ డెవలప్మెంట్ ఎలా అయితే జరుగుతుంది, న్యాయ నిపుణులు కానీ మేధావి వర్గంతో కానీ చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం. రేవంత్ రెడ్డి గారు మన మంత్రులతో ఒక కమిటీ వేశారు. ఆ మంత్రులు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ దళితులను అధ్యయనం చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే మీ కంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1లో ఉన్న వాళ్ళ కోసం ఫైట్ చేస్తారా, మాలల కోసం ఫైట్ చేస్తారా? మాల సామాజిక వర్గం ఎప్పుడు కూడా ఈ 59 కులాలకి న్యాయంగా ఏ ఉద్యమాలు, తెలుగు నేల మీద జరిగిన ఉద్యమాలు చూడండి, మాల సామాజిక వర్గం వ్యక్తిగత స్వార్థంతో ఎక్కడ కూడా ఉద్యమాలు చేయలేదండి. మాల సామాజిక వర్గం 59 కులాలకి అన్ని రంగాలలో అవకాశాలు కావాలని కొట్లాడింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరండి? అంతేకాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మా దళితులకి బడ్జెట్లో దాదాపు 16.2%
ఎస్టీలకు సంబంధించిన కూడా 9.2%. ప్రతి ఒక్క శాఖలో మా పర్సంటేజ్ కావాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేసినటువంటి వాళ్ళు మనమే. అది మాలనా మాదిగనా అన్ని కులాలు మనమంతా అంటరాని కులాలు అన్నప్పుడు, మనమంతా అన్టచబుల్ని ఎదుర్కొంటున్నప్పుడు మనం ఈ సమస్యను ఈ 2 కులాలుగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది కదా. పాలక వర్గాలు మన యొక్క పాపులేషన్ ప్రకారం భారీ పరిశ్రమలో కానీ, ఆర్థిక మొత్తము భారీ నీటిపారుదలలో కానీ అసలు ఉన్నటువంటి 17 శాఖలలో మన వాట మనకు వస్తుందా, దాన్ని మేము ఎప్పుడైనా అధ్యయనం చేసినామని చెప్పేసి నేను అడగదలుచుకున్నాను. అంటే మీరు ఈ వర్గీకరణ డైవర్ట్ చేయడానికి అది చెప్తున్నారు. వర్గీకరణని డైవర్ట్ చేయడానికి మొదటగా మాల సామాజిక వర్గంగా ఆ వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులే మాల సామాజిక వర్గం. ఎట్లా? నీకు ఆంధ్ర ప్రాంతంలో వీటిలో మాల సామాజిక వర్గం, ఆంధ్రలో ఉన్న మాలలే ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు, మాదిగ సామాజిక వర్గం ఇలా నష్టం జరుగుతుందని చెప్తున్నప్పుడు అక్కడ ఆయనతోటి ఎవరైతే ఇప్పుడు ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి ఆయన గురువే కేజీ సత్యమూర్తి గారు, దీని మీద డిస్కషన్ జరగాలి, డిబేట్ జరగాలి, ఫలాలు అందరికీ అందాలి, ఉప కులాలకు అందాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళు. మేము 30 సంవత్సరాలుగా కూడా మాలాంటి వాళ్ళం ఈ రిజర్వేషన్ల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా వాళ్ళు డిమాండ్ అయినప్పటికీ దీన్ని ఒక శాస్త్రీయంగా ఈ సామాజిక వర్గాలకు ఎవరికి అన్యాయం జరగకుండా రేపు జరిగేటువంటి వర్గీకరణలో కూడా ఏ సామాజిక వర్గానికి నష్టపోకుండా ఉండాలంటే 2 గ్రూపులుగా చేస్తే ఉండేదని చెప్పేసి మేధావర్గం చెప్పారు. పంజాబ్లో కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది. మేము ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే రిజర్వేషన్ వర్గీకరణకి మేమైతే వ్యతిరేకం కాదండి. మీరు వ్యతిరేకం కాదంటారు. 4 సంవత్సరాలు అనుభవించిన తర్వాత 7 సంవత్సరాలు అనుభవించిన తర్వాత కోర్టుకు పోతారు. ఈవి చిన్నయ్య రూపంలో కోర్టుకు పోయి కొట్టేపిస్తారు. మళ్ళీ ఇప్పుడు కోర్టు చెప్పింది, రాజ్యాంగ ధర్మాసనం 7 న్యాయమూర్తులు 6 ఏకగ్రీవంగా తీర్మానం చేశారు, ఒక్కడు వ్యతిరేకించారు. దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మీరు వ్యతిరేకము 59 కులాల కోసమే అంటున్నారు కదా. అప్పుడు 5 జడ్జీలు కొట్టివేశారు. దీని ప్రకారం సెన్సెస్ సరిగా లేదు, వర్గీకరణ తీరులోనే తప్పులున్నవి అని వాళ్ళు కొట్టివేసినప్పుడు, ఆ సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు ఏ లోపాలతో కొట్టివేసిందో ఆ లోపాలు మళ్ళీ జరగకుండా ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు కూడా మందకృష్ణ గారు ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు కదా. దాదాపు 20 సంవత్సరాల తర్వాత అదే సుప్రీంకోర్టు చేసుకోమని చెప్పినప్పుడు మార్గదర్శకాలను కూడా విడుదల చేసుకుని ఉంటే ఈ ప్రాతిపదికన చేయండి అని చెప్పి ఉంటే అటు కేంద్రం కానీ కేంద్రమే అల్టిమేట్గా చెప్పాలి. కేంద్రమే అల్టిమేట్గా చెప్పాలి. ఈ యొక్క సుప్రీంకోర్టు చెప్పినా సరే, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాలి కదా. ఎంపరికల్ డేటా, మళ్ళీ లేటెస్ట్ సెన్సెస్, ఇవన్నీ ఉపకులాలు ఉన్నాయి. 2011 సెన్సెస్ ఎంపరికల్ డేటా అంటారు వాళ్ళు. ఇప్పుడు 2011 లెక్కలు వాళ్ళు చేసిన లెక్కల ప్రకారమే తప్పుల తడకకు ఉన్నాయి. 54,09,000 చిల్లర ఉంటే వీళ్ళు 52 లక్షల చిల్లరకే కుదించి వేశారు. మరి ఇప్పుడు వాళ్ళు తీసుకున్న లెక్కల ప్రకారం మనం కరెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఈ 2011 లెక్కలు ఏవైతున్నాయో అప్పుడు 97లో వర్గీకరణ చేసేటప్పుడేమో 1981 లెక్కల ప్రకారం చేశారు. అది సరి అయిందిగా లేదనేది అదొక విషయం అవుతే, ఇప్పుడు తెలంగాణ ఒక రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒకటే రోజులో లెక్కలు చేసిందండి. అవును, 64 లక్షల చిల్లర ఉన్నారు దళితులు. మళ్ళీ వీళ్ళేదో లెక్క చెప్తున్నారు 61 లక్షల చిల్లర ఉన్నారని. అంటే 10 సంవత్సరాలలో దళితుల జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? పెరగాలి. ఎవరో కొద్దిగా మా బీసీ మిత్రులు మా 20 లక్షల మందిని మీరు చంపివేశామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కొద్దిగా మా ఎస్టీల పాపులేషన్ తగ్గిందని మాట్లాడుతున్నారు. ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే 7% ఉన్నటువంటి ఓసీలు ఈరోజు 15.80%, 85% ఎట్లా వస్తారండి? అంటే ఇవి ఏమైనా లెక్కలు ఇవి సరి అయినవి ఉన్నాయా? అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను చూయించుకోవడానికి పాపులేషన్ కనబడ్డదని ఓసీలలో జరుగుతూ ఉంది. ఇప్పుడు బీసీలు 56% ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఎంత కుదించబడ్డా చూసారు కదా. 46 వరకు అంటే ఎట్లా తగ్గిపోతుందండి? 20 లక్షల జనాభా అంటే ఏం చేసినట్టు? అంటే గవర్నమెంట్ అంటుందండి 56 లక్షలని ఎక్కడుంది క్రైటీరియా? ఏ లెక్కలు వచ్చినాయి? ఫస్ట్ టైం ఇప్పుడే కదా కులగాన చేసి. మీరు కూడా లెక్కలు కరెక్ట్ కాదు కదా. మీరు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలన్నా, దళితుల యొక్క వర్గీకరణ చేయాలన్నా మీరు కేంద్ర ప్రభుత్వంతో కొట్టాడాల్సినటువంటి అవసరం ఉండే కదా. కాంగ్రెస్ పార్టీ 2021లో దేశవ్యాప్తంగా కుల గణన చేయాల్సినటువంటి అవసరం ఉండే.
అప్పుడు చేయకుండా అప్పుడు కరోనా వచ్చింది, కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత నన్ను వాళ్ళు మొత్తం కులగణన చేసి ఎస్ ఈ రాష్ట్రాలలో బీసీలకు ఇంతమంది ఉన్నారు, ఎస్సీలకు ఇంతమంది ఉన్నారు, అదేవిధంగా మైనార్టీలకు ఇంతమంది ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పని అది. మరి సెంట్రల్ గవర్నమెంట్ పని అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటారు ఏంది? మీరు 42% చేయరు, ఇది కూడా చెల్లదు. అంతేనా? ఇప్పుడు చేయాల్సినటువంటి పని కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ఏది చెల్లదు? వర్గీకరణ చెల్లదా? వర్గీకరణ కూడా చెల్లదు. మళ్ళీ లాబీ నడుపుతున్నారు అంటున్నారు. లాబీ కాదండి, ఇప్పుడు నువ్వు లేటెస్ట్ సెన్సెస్ తీసుకొని నిజంగా దళితుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం అనకన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అతని స్ట్రాటజీ ఏంటిదో మనకు తెలియదు. కానీ ఈరోజు మాల సామాజిక వర్గం కాంగ్రెస్ తోటి ఉంది. ఇప్పుడు మందకృష్ణ గారు ఎవరితోటి ఉన్నారనేటువంటిది ఆయనకు తెలుసు, సమాజం కూడా తెలుసు. నల్లకండవతో ఉండు కండువలు వేసుకోవచ్చు, నల్ల తీసుకుంటామా తెల్ల తీసుకుంటామా, కానీ మనసులో ఉండే మైండ్ తోటి ఉండేటువంటిది అలాగ ఉంటుంది కదా. మానసికంగా ఉండడం వేరు, ఫిజికల్గా ఉండడం వేరు. ఏముంది? ఫిజికల్గా అందరూ కూడా అంటరానితనం పోవాలి, మనుషులందరూ సమానమే అంటారు. కానీ పోయి మన హైదరాబాద్లో ఏదైనా ఇల్లు అడిగితే మీరు ఏ కులం అని అడుగుతారు. అవునా కదా? అవును. అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మానసికానికి సంబంధించినటువంటిది, ఫిజికల్గా మనకు కనబడదు. ఇక్కడ కూడా ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాలలో ఈ యొక్క 59 కులాలకు న్యాయంగా వచ్చేటువంటి వాటిలో మనము ఈ మాల మేధావులు, మాదిగ మేధావులు, బయట ఉండేటువంటి పౌర సమాజంతో, ఇంటలెక్చువల్గా ఉన్న వాళ్ళతోటి చర్చించి, ఇది చాలా టెక్నికల్ ఇష్యూస్. ఈ టెక్నికల్ విషయాలలో ఎప్పుడైనా ఉద్యోగాల గురించి కానీ ఎప్పుడైనా మందకృష్ణ గారు ఇక్కడ మాట్లాడారు. మాల సామాజిక వర్గం దోచుకున్నది, నేతకాణిలో దోచుకుంటారు వాళ్ళు, మాదిగలది దోచుకుంటారు, మోచులది కూడా వీళ్ళే దోచుకుంటారు. అది ఆయన యొక్క కాన్సెప్ట్. ఆయన ఎట్లాంటి ఆలోచనతో ఉన్నాడు, అంటరాలితనాన్ని అనుభవిస్తున్నటువంటి మాల కమ్యూనిటీని కూడా దూషించే విధానం, విమర్శించే విధానానికి ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనువాదులని మాట్లాడింది మీరే. వన్ సైడ్ లవ్ అని అంటాడు. అంటే నేనేమంటున్నానంటే ఈ సమస్యను 2 కులాల మధ్యన పంచాయతీగా మార్చడం అనేది సరి అయింది కాదు. ఈ పౌర సమాజం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది, ఈ పంచాయతీ ఎలా వెళుతుంది, అసలు సమస్య ఏంటి, సమస్యను రాజకీయ పార్టీల చుట్టూ తిప్పడం ఒక ఎత్తు అవుతే వీళ్ళకున్న రాజకీయ ఎత్తుగడలు ఏంటి అనేది కూడా మన అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నోటికాడికి వచ్చిన ముద్దని 2004లో గుంజుకున్నారు కోర్టు రూపంలో. కోర్టు జడ్జిమెంట్ ఇస్తేనేమో ఓకే, ఇవాళ అదే కోర్టు జడ్జిమెంట్ ఇస్తే మీరు అది కాదు, కరెక్ట్ కాదు, మీరు నోటికాడు ముద్దను గుంజుకున్నారు అనేది వాళ్ళు చెప్పారు. గుంజుకున్నారు కోర్టుతోని అడ్డం పెట్టి గుంజుకున్నారు 2004లో. అంటే కోర్టు జడ్జిమెంట్ని గౌరవించాలని ఆ రోజు చెప్పారు. ఇవాళ అదే కోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఎందుకు గౌరవించారు అనేది మాదిగ సామాజిక వర్గం నుంచి ఫస్ట్ ప్రశ్న అదే. అన్న గుంజుకున్నారు, దోచుకున్నారు, ఇవి 2 వర్డ్స్ ఎవరికి వర్తిస్తాయి అన్న? ఈ సమాజంలో భూమి ఎవరి చేతిలో ఉంది, పరిశ్రమలు ఎవరి చేతులు ఉన్నాయి, మీడియా ఎవరి చేతులు ఉన్నాయి, వ్యాపారాలు ఎవరి చేతులు ఉన్నాయి, వాళ్ళు కదన్నా దోచుకునేటోళ్ళు. నీ సోదర కులం నీది ఎట్లా దోచుకుంటారు? విద్యావకాశాలు పర్సంటేజ్ ఎంత? 15% రిజర్వేషన్ ఉంది. 15%లో మాల సామాజిక వర్గంకున్న వృత్తులేంటి, మాదిగలకున్న వృత్తులేంటి? ఆ వృత్తులు ఉపాధి ఇచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాల కన్నా ఎక్కువ ఉపాధి అవకాశాల దిక్కే ఉంటారు. నిజంగానే మేమంటున్నది ఏంటంటే మాల సామాజిక వర్గం అవకాశాలు పొందినప్పుడు ఎంత పొందారు? ఇప్పుడు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఏం చేయాలండి? షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ కావాలని కూడా అడిగింది కూడా మాల సామాజిక వర్గమే, మంత్రులతోటి కాదు. అది ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. మీరే అడిగారా? కమిషన్ ఒకటి ఏర్పాటు చేయండి అని డిమాండ్, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్. మాల కానీ దళితులు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏంటి, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఏంటి, వాళ్ళు ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అనేటువంటిది ఆయన స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్టడీ చేసి ఆ రిపోర్ట్ మీద ఎస్ వీళ్ళు ఈ రిపోర్టుకి ఇటువంటి అభిప్రాయాలు వచ్చాయి, మాల సామాజిక వర్గం కానీ మాదిగ సామాజిక వర్గం కానీ అందులో ఉన్న మిగతా 57 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకొని నిపుణులతో చర్చించిన తర్వాత ఆయన ఇప్పుడు హౌస్ కమిటీ వేయాలి కదా. ఇప్పుడు ఒకటి అసెంబ్లీలో ఒక హౌస్ కమిటీ వేసి అధ్యయనం చేపించి నిజంగా ఇది ఇగో మళ్ళీ దళితులకు మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి సమస్య 30 సంవత్సరాల సమస్యను పరిష్కరించాలని రేవంత్ రెడ్డి అనుకున్నప్పుడు నిజంగా అది సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి కదా. ఉందా? అది ఉండదు. మీరు అన్నారు కదా సుప్రీంకోర్టు మేము పోవడం కాదండి, సుప్రీంకోర్టు ఉపకులాలు కూడా పోతాయి కావచ్చు. ఈరోజు రైట్ అది. అప్పుడు మందకృష్ణ గారు
ఇప్పుడు నేత కాని కులాన్ని ఉమ్, వాళ్ళకు ప్రత్యేకమైన గ్రూపుగా పెట్టాలని మాట్లాడుతున్నారు. ఉమ్. ఇప్పుడు మోచి కులం కూడా ఒక ప్రత్యేకమైన గ్రూప్ అడుగుతుంది. మాదిగ సబ్ కులం. మాదిగ కులంలో ఈరోజు మోచి కమ్యూనిటీ పెట్టారు, మేము వాళ్ళతోటి పోటీ పడలేము, మాకు అందులో ఉంటే మాకు నష్టం జరుగుతుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉమ్, ఇప్పుడు నువ్వు నీ కులంలో ఉన్న ఉపకులాన్ని సమస్య పరిష్కరించకుండా ఉమ్, బీజేపీకి సంబంధించినటువంటి వెంకటేష్ నేతతోటి ఉమ్, మాల సామాజిక వర్గం దోసుకుంటుంది, మాల సామాజిక వర్గం ఇన్ని సంవత్సరాలు మాదే దోసుకుందని మాట్లాడిపించే విధానం ఏదైతే ఉందో, ఉమ్. వర్గీకరణ అంశం వచ్చే ఏదైతే జరుగుతున్న క్రమంలో వద్దన్నట్టే ఉండే, ఉమ్. సరే జరిగింది ఎవరికి వద్దన్నట్టుండి? మందకృష్ణ గారికి ఆయన 30 సంవత్సరాలు పోరాటం దానికోసం చేస్తే వద్దన్నట్టుండి ఎట్లా అంటారు? 30 సంవత్సరాల పోరాటంలో చిత్తశుద్ధితో పనిచేస్తే అది ఎప్పుడూ అయిపోతుండే. అది జరగలేదు కాబట్టి జరిగినటువంటి దాంట్లో మళ్ళీ 1% అడుగుతున్నాడు, ఇంకా 2% కావాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా ఆయన ఉద్యమాన్ని ఎందుకు అంటుండే తెలుసా అండి? మళ్ళీ 11% అనేది ఎందుకు అంటున్నాడంటే ఏడా మళ్ళీ మాలలు 9% వాళ్ళకని చెప్పేసి అని అంటారేమో అని అనుకొని 11% అని మాట్లాడుతున్నారు. మేము ఇప్పటికి కూడా ఈ సామాజిక వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఇబ్బంది కలగద్దంటే వాళ్ళని ఇద్దరిని ఈ మాల అనుబంధంగా ఉండా మాదిగా అనుబంధంగా ఉన్న వాళ్ళ ఆంథ్రోపాలజికల్గా వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి కులాలను ఒక 2 గ్రూపులు చేస్తే వాళ్ళకు నిజంగా ఉద్యోగాలు లబ్ధి చేకూరుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ ఇంత ఉండాల. ఇప్పుడు 10% మినిమం ఉన్నదనుకోండి, వాళ్ళకి ఉద్యోగాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఏదన్నా ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్స్ కానీ అది గౌరవప్రదంగా దక్కేటువంటి అవకాశం ఉంటుంది. అది ఈ పాలక వర్గాలు చేసినటువంటి తీరు ఏదైతే ఉందో అది ఆ ప్రజలకు ఉపయోగకరంగా ఉండలేదు. ఇది ఏం చేస్తున్నారంటే ఓటు బ్యాంకు రాజకీయాలలో మార్చే ప్రయత్నం జరిగింది. ఇక్కడ ఓటు బ్యాంకు కన్నా ఆ ప్రజల యొక్క విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవితాన్ని గడిపే విధంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండే. అది అందుకే ఇప్పుడు కూడా 2011 సెన్సస్ ప్రకారం చేశారు కాబట్టి మళ్ళా అది కొట్టివేయబడుతుంది. మా నుంచి ఉన్నటువంటి మేము అడుగుతున్నది ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, మీరు కుల జనగణన జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపండి. ఇప్పుడు బీసీలది కానీ, ఎస్సీలది కానీ, ఇప్పుడు వాళ్ళది కూడా ఇంప్లిమెంట్ కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా. బీహార్లో నితీష్ గవర్నమెంట్ కుల గణన చేస్తే మీరు చెల్లది. బీజేపీ పార్టీ కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పిండు, పార్లమెంట్ చేయాల్సిన చట్టం బీసీలకు 42 అది సాధ్యం కాదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తాం, మీరు ఇస్తారా అని సవాల్ ఇచ్చిరిండు బీఆర్ఎస్కు. బీఆర్ఎస్కు అధికారంలో నువ్వు ఉన్నావు, మొదట నువ్వైతే ఇంప్లిమెంట్ చేయి. నిజంగా 42% ఉన్నారా బీసీలు? 56 అని వాళ్ళు 56% ఎందుకు ఇవ్వరని చెప్పేసి అని మన బీసీ సంఘాలు అడగడం లేదు. 56% కావాలి కదా. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండండి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు? 19 ఎంత ఉంటారు మరి? ఎందుకు ఉంటారు వాళ్ళు? ఈరోజు ఓసీ సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు? 62 మంది. మరి ఇప్పుడు 52% ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు 60% ఉంటారు. వాళ్ళ ఎమ్మెల్యేలేమో 19 అంటారు. ఈరోజు ఎస్సీలకు ప్రధానంగా ప్రత్యేకంగా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. లేదంటే అది కూడా ఉండకపోతుండే అంటున్నాను. నేను ఇప్పటికైనా ఏమంటున్నంటే మా మందకృష్ణ గారికి కూడా మనమందరం సోదరులం, మనమందరం అంటరాని కులాలం. మన మధ్యలో పంచాయతీని రాజకీయ పార్టీల చుట్టూ తిప్పడం సరైనది కాదు. మనం అక్కడ వాళ్ళ మెప్పు గురించో, మేము విడదీసినామని సంతోషపడుతున్నామనో, లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీ దగ్గర వాళ్ళు దోచుకున్నారనో మాట్లాడితే అది సభ్య సమాజం ఆలోచిస్తూ ఉంది. ఎస్, మాల సామాజిక వర్గం నిజంగా బెనిఫిట్ పొంది ఉంటే షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ బయటకు విడుదల చేయాలి కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా. ఎస్, ఇగో మాల సామాజిక వర్గం ఉద్యోగ రంగంలో ఉంది కాబట్టి అలా చూడండి. ఆ 3 గ్రూపులుగా చేసిన దాంట్లో మాల సామాజిక వర్గాన్ని అత్యంత మెరుగైన స్థితిలో ఉన్నారు, మధ్యస్థంగా ఉన్నారు అని, లోయెస్ట్ ఉన్నారని 3 విభాగాలుగా చేసింది. అని నేనేమంటున్నానంటే ఈ అంటరాని కులాలలో నువ్వు అత్యంత ఉన్నతంగా ఉన్నారని అన్నప్పుడు వాళ్ళు ఏ ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళు బయట పెట్టాలి కదా. డాటా కావాలి కదా. పబ్లిక్ డొమైన్ పెట్టండి. మీరు మాల సామాజిక వర్గం ఇన్ని సంవత్సరాలు మందకృష్ణ దోచుకున్నాడని ఆయన అంటున్నప్పుడు దోచుకోవడం కాదండి, ఇగో వీళ్ళకు ఉన్నటువంటి సామాజిక నేపథ్యం, ఇగో మాదిగలు కూడా ఏం తక్కువ లేరు, మాలలు కూడా గీ అవకాశాలు పొందారు, ఈ ఉన్నటువంటి 90,000 ఉద్యోగాలలో లేకపోతే 1,00,000 ఉద్యోగాలని బయటకు చేస్తే మీరు గవర్నమెంట్ దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలని చెప్తా ఉన్నాం. మేము ఇప్పటికి కూడా మా వాళ్ళని మాదిగ సామాజిక వర్గం వేరే కులం కాదండి. అంటరాని కులాలలో అదొక కులం. కానీ మీరు
గవర్నమెంట్ దగ్గర ఉన్న సమాచారాన్ని బయట పెట్టమంటారు, Yes. పెట్టిన సమాచారాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు గ్రూప్ 1, 2, 3లో 32,74,000 మంది గ్రూప్ బిలో ఉన్నారు, వాళ్ళకి 9% ఇచ్చారు. మీది గ్రూప్ సిలో 17 లక్షల చిల్లర, అంటే కరెక్ట్గా 0.5%, 32లో సగం అనుకోండి, కొంచెం అటు ఇటుగా. మీకు వాళ్ళకి 9 ఇస్తే మీకు కూడా హాఫ్ ఇచ్చినట్టుగా 5% అంటే మరి ఎందుకు ఎగనెస్ట్ చేస్తారు? ఎంపకరల్ డేటా అంటారు, ఇంకోటి అంటారు, 341 అంటారు, రకరకాల ఏదో ఒక కొర్రీ పెట్టడానికి, కిరికిరి పెట్టడానికి ప్రయత్నం చేస్తారా అనేది ఇప్పుడు సివిల్ సొసైటీ అడుగు. ఇప్పుడు మాల సామాజిక వర్గంగా మేం కిరికిరి పెట్టామా? ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇంకా కావాలని కిరికిరి పెట్టి మాతో అనుబంధం ఉన్న నేతకాని కులంతో, హోలియా దాసరి వాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి మాల సామాజిక వర్గం దోషులుగా ప్రకటించడానికి బ్రాహ్మణ సంఘం, వైశ్య సంఘం, ఓకే, ఇంకా రెడ్డి సంఘం, మిగతా బీసీ సంఘాలలో కొంతమందిని, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? వాళ్ళందరూ బీజేపీ పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి కుల సంఘాలతో మీటింగ్ పెట్టించి మాల సామాజిక వర్గం తిట్టిపిస్తున్నారు. మాదిగ కమ్యూనిటీ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు వాళ్ళు మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు వచ్చినాయి, ఇప్పుడు ఎవరైతే డెవలప్ అయినారో ఎస్సీలలో కూడా రిజర్వేషన్ తీసేయాలంటున్నారు. దళితులకు ఏ బేసిస్గా రిజర్వేషన్ వచ్చినాయండి? అన్టచబిలిటీ వల్ల రిజర్వేషన్ వచ్చినాయి. ఓకే, 3000 సంవత్సరాలుగా కుల అసమానతలు ఎదుర్కొన్నారు కాబట్టి వీళ్ళకు రిజర్వేషన్ అవకాశాలు కల్పించి వీళ్ళను కూడా మిగతా సమాజంతో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందించాలనే ప్లాన్ తోటి రిజర్వేషన్ల ప్రాతిపదిక వచ్చింది. అవి లేకపోతే ఇప్పుడున్న భారత సమాజం వీళ్ళ అభివృద్ధి గురించి కాంక్షించేదా? ఇప్పటికి కూడా అట్రాసిటీ జరుగుతున్నాయండి. వాళ్ళతో వాళ్ళు నిన్ను దూషించిన వాళ్ళు, రిజర్వేషన్ వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళతోటి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మీటింగ్లు పెట్టడం అని అంటే నీ సోదర కమ్యూనిటీని దోషిగా నిర్ధారించడానికి అంత ప్రయత్నము, అంత వ్యయ ప్రయాసాలకు ఓర్చడం ఎందుకు అని నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, మాతో ఎప్పుడైనా మాల మేధావులతో కానీ ఎప్పుడైనా చర్చలు జరిపారా? ఓకే, ఈ రిజర్వేషన్కు సంబంధించినది మనం పరిష్కరించుకుందాం మా విద్యా ఉద్యోగ రంగాలు. ఈరోజు ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉద్యోగ అవకాశాలు ఎలా తగ్గిపోయాయో చూసారా? దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తుంటే మనం మాట్లాడాం. వాళ్ళని ఒక్క మాట కూడా. ఓకే ఓకే, మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రిజర్వేషన్లకు కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ని అమిత్ షా అంటే ఆయన ఒక హోంమంత్రి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, దేవుని తలిస్తే పుణ్యం దొరుకుతుందని అంటే ఎందుకు మాట్లాడలేడు మందకృష్ణ? రిజర్వేషన్లు ఇచ్చినటువంటి నిన్ను కొంతమంది పక్కపొన్న కూర్చొని దేవుడు అంటారు కదా, మరి రిజర్వేషన్లు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అయితే ఆ దేవుణ్ణే ప్రశ్నిస్తే నువ్వు కొట్లాడుతున్న రిజర్వేషన్లకు కారణమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శ చేస్తే నువ్వెందుకు ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఎందుకు అమిత్ షా మా రిజర్వేషన్లను మేము వర్గీకరించుకుంటాం కానీ నువ్వు మా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎట్లా తులనాడతామని చెప్పేసి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎవరితో ఉన్నారని అర్థమవుతా ఉంది. మేము అది చెప్పదలుచుకున్నాం. ఎస్, మేము మనం సోదరులం కూర్చొని మాట్లాడుకుందాం. ఒక ఊర్లో పాలు పంచుకునేటప్పుడు అన్నదమ్ములు పంచుకునేటప్పుడు పెద్ద మనుషులు వస్తారు. అరే బాబు నీకు 5 ఎకరాలు ఉందంటే 5 ఎకరాలను 3 అన్నదమ్ములు గిట్లా పంచుకోవాలని చెప్పేసి అని చెప్తారు. అటువంటి పంపకాలకు సిద్ధంగా ఉండాలి కదా మనం. ఓకే, అది వదిలేసి అది అంశం ఏంటండి? వర్గీకరణ అంశం, రిజర్వేషన్లు పంచుకునేది మనం కూర్చొని పంచుకొని ప్రతిపాదన పాలక వర్గాలకు ఇవ్వాలి. కానీ పాలక వర్గాలకు చుట్టూ తిరిగి మనం చేస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా సామాన్య ప్రజలు ఊర్లలో ఉండేటువంటి మాలా మాదిగలకి వాళ్ళు పొద్దు ఎట్లా గడుచడం అనేది పక్క పెడితే ఏం పని చేస్తే మాకు ఇంత కడుపు తిండి వస్తుందని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ ఉపాధి అవకాశాల గురించి చర్చ జరగాలి. వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వాలు స్కీములు తీసుకురావాలో చర్చ జరగాలి. వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చే విప్లవాత్మకమైన మార్పుల గురించి మనం ప్రయత్నం. అది వేరే ఇష్యూ. ఇప్పుడు వర్గీకరణ వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు అనేది వర్గీకరణను వ్యతిరేకించదండి అమిత్ షా ఎందుకు? నేను భవిష్యత్తులో మనం ఇటువంటి సమస్య పునరావృతం కావద్దని, దీన్ని పగడ్బందీగా చేయాలని మొదటి దశలో మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను పార్లమెంటులో చట్టం చేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. రాష్ట్రాలకు అప్పచెప్తే ఆయా రాష్ట్రాలకు ఈ వర్గీకరణ అంశాన్ని కానీ ఒక కులాన్ని చేర్చాలి తీసేయాలన్నది అప్పచెప్తే ఇది పరిష్కారం కాదు. ఇప్పటికైనా లేటెస్ట్ సెన్సెస్ తీసుకొని మనం అనుకునే సుప్రీంకోర్టు చెప్పిన మార్గదర్శకాలను పాటిస్తూ ఎంపారికల్ డాటా
వాళ్ళు ఎవరైతే వెనుకబడ్డరో, మేము ఇంకొకటి చెప్పదలుచుకున్నాం, 59 కులాలలో ఏ సామాజిక వర్గం వెనుకబడ్డదో ఈ 75 సంవత్సరాలుగా అసలు బడి మెట్లెక్కని వాళ్ళు, ప్రభుత్వ పథకాన్ని తీసుకునే వాళ్ళు, ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ తీసుకున్నటువంటి వాళ్ళు, అభివృద్ధి పథకాలు తీసుకున్న వాళ్ళకి ఎక్కువ శాతం ఇద్దాం అంటున్నా నేను. మేము అవుట్ రైట్గా మాల సామాజిక వర్గంగా ఎవరు వెనుకబడ్డరో, ఎవరు ఇంతవరకు పొందలేదో వాళ్ళకి ఎక్కువ ఇద్దాం, మాదిగలు ఎక్కువ పొందితే వాళ్ళకు తక్కువ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్పదలుచుకున్నామండి మేము. అంతేగాని ఎక్కడ కూడా వర్గీకరణ వ్యతిరేకించేది లేదు. ఇప్పటికి కూడా మేము అనుకూలమే వర్గీకరణకు అనుకూలమే. కానీ మీరు చేసినటువంటి తీరు వల్ల, మీరు చేసినటువంటి విధానం వల్ల అది ఈ సామాజిక వర్గాలకు నష్టం జరిగే విధంగా ఉన్నది అనేది చెప్పదలుచుకున్నాం. మీరు వర్గీకరణకు అనుకూలం అంటారు ఒకవైపు, 59 కులాలు మంచిగా ఉండాలంటారు, అందరి కోసం పోరాటం అంటారు. ఎవరన్నా బీసీలో, బ్రాహ్మిన్స్, రెడ్లో మాదిగ కులానికి సపోర్ట్ ఇస్తే వాళ్ళ మనవాదులు అంటారు, బీజేపీకి సపోర్టర్స్ అంటారు, బీజేపీ ప్రొవోకేటెడ్ అంటారు. ఎట్లా అనేది వాళ్ళు చెప్తున్నది. ఇప్పుడు మేము వ్యతిరేకిస్తా కదా, నువ్వు ఇంతమందితో మీటింగ్ పెట్టాలి, మనమిద్దరమే మాట్లాడుకుందామని సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఆ కులాలను తీసుకొచ్చి మన మాలల మీద వ్యతిరేకంగా నువ్వు పక్క పొన్నుండి తిట్టిపిస్తే నీకెందుకు అటువంటి ఆనందం అంటున్నాం? ఓకే, ఆ పైశాచిక ఆనందం ఎందుకు అంటున్నాం? మాల సామాజిక వర్గం అనేటువంటి నీకేమైనా ద్రోహం చేసిందా? మాల సామాజిక వర్గం తయారు మన మద్దతుతో కదా నువ్వు ఇంత మన లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యావు. మేము ఎక్కడన్నా మాదిగ సామాజిక వర్గాన్ని తులనాడామా? ఎక్కడన్నా విమర్శించిన అది ఉందా? మా యూనివర్సిటీస్లో మేము ఎవరి ఆర్గనైజేషన్ వాళ్ళకున్న ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక దళితులకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు, దేశానికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు, ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ తరపున మేము మాదిగ కమ్యూనిటీ ఆ విషయం పైన స్పందించినటువంటి చరిత్ర ఉంది. అంతేగాని మీరు విభజన రేఖ గీస్తున్నారు. మీరు ఆ రెండు కులాల మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గుమనే విధంగా మాట్లాడారు. మీరు మనువాదులు అన్న తర్వాతనే మాల సామాజిక వర్గం లేచింది. మీరు 2% అని మాట్లాడినప్పుడే మాల సామాజిక వర్గం మేమెందుకు తక్కువ ఉంటాం అనే ఆలోచన బయటకు వచ్చింది. అంతే తప్ప ఏ రోజు కూడా మాలలు మాదిగలకు వ్యతిరేకంగా పని చేయలేదు. మీరు చూడండి, సుప్రీంకోర్టు ఆగస్టు 1, 2024 జడ్జిమెంట్ ఇస్తే ఒక అలజడి లేపారు. మాలలు 6 లక్షల మందితో గ్యాదర్ చేసి సింహగర్జన పెట్టారు. దేనికి పెట్టినట్టు, వ్యతిరేకం పెట్టినట్ట, కావాలని పెట్టినట్ట అనేది వాళ్ళు అడుగుతున్నది. మాల సామాజిక వర్గం తెలంగాణలో 2% ఉందన్నప్పుడు, మాలలు మనువాదులని మందకృష్ణ గారు రెచ్చగొట్టినప్పుడు మనం ఎట్లా మనువాదులం అవుతాం? మనువాదులతో ఎవరున్నారు? వెంకయ్యనాయుడు కాళ్ళు మొగ్గలు మొక్కారు. చంద్రబాబు నాయుడు అక్కడ ఆంధ్రాలో ఉన్న మాలలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి మందకృష్ణ మాదిగను తీసుకొచ్చారని చెప్పేసి అని చాలామంది చెప్పారు. అటువంటి ఓటు బ్యాంకు పాలిటిక్స్లో వర్గీకరణ అంశాన్ని పెట్టడం అనేది పెద్ద తప్పు. కాబట్టి ఆయన ఈ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడానికే మాట్లాడాడని చెప్పేసి అని మనము కూడా కమ్యూనిటీ మనకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు మనం రోడ్ల మీదకి రాకపోతే, ఇప్పుడు ఆయన కిషన్ రెడ్డితో కదా ఆయన ఉన్నది, కిషన్ రెడ్డి తోటి దోస్తాను ఉంది, వ్యాపారాలు ఉన్నాయని వాళ్ళ సామాజిక వర్గమే చెప్పారు. అక్కడ వెంకయ్యనాయుడు తోటి కలిశాడు, అక్కడ నరేంద్ర మోడీ తోటి కలిశారు, అక్కడ చంద్రబాబు నాయుడు తోటి ఉన్నాడు అనేది బయటకున్న బహిరంగ రహస్యమే. మేము ఏ రోజు కూడా ఒక ఐడియాలజీతో ఉన్నటువంటి కమ్యూనిటీ, ఏ రోజైతే నువ్వు రెచ్చగొట్టే విధంగా పరుష పదజాలంతో మాట్లాడవు, సైకోల్ అని చెప్పేసి అని మాట్లాడావు, అప్పుడు బయటకు వచ్చారు. ఓకే, ఇప్పుడు మాతోటి మాదిగ సామాజిక వర్గం కూడా వివిధ ఆర్గనైజేషన్ పనిచేసే వాళ్ళు కూడా మాట్లాడతారు, దోస్తులు ఉన్నారు, ఫ్రెండ్షిప్ ఉంటుంది. నువ్వు ఒక్కడివే నీ ఎజెండానే మొత్తం మాదిగ సమాజానికి అర్థమైతలేదు. ఈరోజు విశారదన్ లాంటి వాళ్ళు, జీలకర్ర శ్రీనివాల్ లాంటి వాళ్ళు, కదిరకృష్ణన్ లాంటి వాళ్ళు, ఇప్పుడు కాసిమన్న లాంటి వాళ్ళు స్టేట్మెంట్ చూడండి. గాలి వినోద్ కుమార్ గారు నేను 3 రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి మాట్లాడారు. అంటే నేను దీన్ని నిజంగానే చిత్తశుద్ధి వర్గీకరణ అంశం మీద ఉంటే 100% ఈ సమస్య పరిష్కారం అయ్యేది. ఇది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అది కోర్టుపరమైన ఇష్యూస్ ఉన్నాయి, పార్లమెంట్లో చేయాల్సింది చేయకపోవడం వల్ల జరిగిన ఇష్యూస్, కానీ ఎక్కడ మాల సామాజిక వర్గం అడ్డుకోలేదు, ఆపలేదు. కానీ అక్కడ మల్లికార్జున్ గారు ఆపుతారని, ఇక్కడ వివేక్ ఫ్యామిలీ అడ్డుకుంటుందని, ఇక్కడ అంటే బట్టి ఫ్యామిలీ అని, అంటే విషయం ఏంటంటే కమ్యూనిటీస్ని రెచ్చగొట్టే విధంగా ఉంది తప్ప టెక్నికల్గా ఇది ఎలా చేయాలనో నీకు 2004లో కొట్టివేసినప్పుడు టెక్నికల్ ఇష్యూస్ పైన నీకున్నటువంటి న్యాయ నిపుణులతోటి
నీకున్నటువంటి మేధావులతోటి ఇది ఎట్లా చేస్తే బాగుంటుందని అప్పుడే సీరియస్గా తీసుకుంటే మీరు ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదంటే అది ఆయనకు అవసరం లేదు కదా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. చట్ట ప్రకారం ఇప్పుడు రావాలి, గాలి వెయిట్ వినోద్ కుమార్ సారే చెప్పారు, ఆయన ఏమి చేయాలనో అది చేయకపోవడం వల్ల ఆగిపోయింది. ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చేస్తా అంటే ఎవరు కూడా వద్దు అనడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికి మేము ఇప్పటికి కూడా చెప్తున్నది ఏంటండి, ఈ చేసినటువంటి తీరు సరిగా లేదు. ఎస్, మీరు కులగణన చేపియండి. మీకు ఒక 1-2% తగ్గింది కదా, ఆ 2% తగ్గాలంటే ఇప్పుడు మీ నరేంద్ర మోడీ మీ అన్ననే కదా, ఆయనతోటి ఇమీడియట్గా అన్ననే ఆయనని చెప్పిండు కదా పెద్దన్నని, పెద్దన్న. కాబట్టి మీరు యుద్ధ ప్రాతిపదికన ఢిల్లీ పోతే మీరు ఏది చెప్తే అది ఆయన చేస్తాడు. కాబట్టి కులగణన చేపి సార్ మా రాష్ట్రంలో మాకు ఇంకా 2-3% రావాల్సి అన్న అయితే చట్టం పెట్టేటోళ్ళు కదా. నేను ఏమంటున్నంటే అన్నని అడగాలి కదా, చట్టం పెట్టేటప్పుడు నువ్వేం చేయాలి సార్, నువ్వు సుప్రీంకోర్టు తోటి ఇచ్చేటువంటి దానివల్ల మాకు నష్టం జరిగేటట్టుంది, కులగణన చేసి ఈ సమస్యను పరిష్కరించండి. మేము ఈరోజు 22% ఉంటాం, ఈరోజు 70 లక్షల మంది ఉన్నాం, మాకు ఎక్కువ పెరిగితే మా ప్రజలకు మంచిది కదా, మా మాదిగ ప్రజలకు మా మాల ప్రజలకు ఎక్కువ రావడం అనేది ఉంటుంది. నా న్యాయమైన డిమాండ్, నా పోరాటం కూడా దాని గురించే. ఈ 15% వల్ల 9% అది సింగిల్ డిజిట్, దానివల్ల మాకు అన్యాయం జరిగేటట్టుంది, మా వాళ్ళకు ఏ అవకాశాలు కూడా వచ్చేటట్లేవని ఇమీడియట్గా ఇప్పుడు 2% అడుగుతున్నాడు కదా. ఆయన ఏం చేయాలంటే ఇప్పుడు ఇమీడియట్గా సీఎం దగ్గరికి వెళ్ళిండి కాబట్టి ఇప్పుడు వెంటనే నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కులగణన చేపించి చలో 2% తీసేసుకోవాలి. మిగతా కులాలకు కూడా వాళ్ళు మరి మీతో ఉండనంటున్నారు, వాళ్ళకు మరి ప్రత్యేక గ్రూప్ కూడా అడగాలి. ఇప్పుడు నేతకానిలో గ్రూప్ అడగడం కాదు, మీ మోర్చీలకు లేకపోతే మిగతా ఉపకులాలు మీ వల్ల కూడా నష్టం జరుగుతుంది వాళ్ళకి. పాప వాళ్ళు కూడా చిన్న కులాలు మీతో పోటీ పడలేరు, మరి వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. ఇప్పుడు ఈ అబ్జెక్షన్స్ పైన గవర్నమెంట్కి ఇచ్చారా? మరి తప్పకుండా మేము ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నాం. మేము మొత్తము ఈ ప్రభుత్వానికి ఈరోజు ముఖ్యమంత్రిగా ఇస్తాం, ఉప కమిటీకి ఇస్తాం, అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలకు అన్ని పార్టీలకు కూడా ఈరోజు కమిషన్ కూడా ఇస్తారా? టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్న సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ ఆ పార్టీలకు కూడా ఇస్తాం. ముఖ్యంగా బీజేపీ మంత్రులు ఎంపీలకు కూడా ఇస్తాం, వాళ్ళకు కూడా ఇస్తాం. ఇది జరిగినటువంటి తీరు ఏదైతే ఇది సరిగా లేదు. ఈ యొక్క ఉపకులాలకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మాలా మాదిగా ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకు 3-4% పెంచుంటే మేమేం అభ్యంతరం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను మేము చెబుతున్నామంటే మేము వ్యతిరేకిస్తున్నట్ట. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా జరపాలి. ఎంపెరికల్ డాటా తీసుకోండి, ఎవరు వెనుకబడ్డారో వాళ్ళకి ఎక్కువ ఇవ్వండి. మేము మా వాటనే మాకు కావాలి కాదు, వాళ్ళకు 3-4% ఇవ్వండి. మాదిగలకు తగ్గిన జరే అటువంటి ప్రతిపాదన ఎందుకు చేస్తలేరు పాలక వర్గాలు? ఇప్పుడు రిజర్వేషన్ అనేది అందరికీ న్యాయం జరగాలి కదా. న్యాయం జరిగినప్పుడు ఈ 70 ఏళ్లలో ఎవరు బెనిఫిట్ పొందారు, ఎవరు పొందలేదు లెక్కలు తీసి పబ్లిక్ డొమైన్లో పెట్టి వీళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకున్నారా, వీళ్ళు తక్కువ తీసుకున్నారు, అందుకే వీళ్ళకు 4% ఇస్తున్నాం, ఇక మాలలకు మీకు ఇంత % ఇస్తున్నాం, మాదిగలకు ఇంత % ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తే ఎవరు వద్దంటారు చెప్పండి? ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వద్దంటారా? అవన్నీ చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అసెంబ్లీలో మాట్లాడుతుంది. షమీమ్ అఖ్తర్ రిపోర్టును బయటకు చెప్పపోతే మంత్రులకు తెలియదా, మా తరపున మాల సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మల్లు రవి కూడా తెలియదు. ఆ రిపోర్టు మన ఇచ్చేటప్పుడు లేడు. రిపోర్ట్ ఇచ్చేటప్పుడు లేదు, రిపోర్ట్లో ఏముంది కూడా తెలియదు. ముఖ్యమంత్రి గారన్నా ఆ రిపోర్టును తీసుకొని కనీసం అందులో ఉన్న మంత్రుల కన్నా స్టడీ చేయలేదు. ఆ మంత్రులతోటన్నా చదివిపించి ఇగో మనం ఈ విధంగా చేద్దాం, ఇట్లా చేయకపోతే ఇది మన న్యాయం జరుగుతుంది. మీరు రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంగా ఎట్లా లబ్ధి చేకూరుస్తుందో మాల సామాజిక వర్గం అవునన్నా కాదన్నా మొన్నటి ఎన్నికలలో అవుట్ రైట్గా మద్దతు ఇచ్చిందండి. ఈరోజు మాల సామాజిక వర్గాన్ని వ్యతిరేకం చేసుకుంటారు, మాదిగ సామాజిక వర్గంను కూడా వ్యతిరేకం అయిపోయాయి. అదేనా తడి కొడుతాను గొంతులు కొట్టడం? అంతే కదా. ఇప్పుడు నమ్మి మీకు ఓటేసాం, మీ పార్టీకి వేసాం. మందకృష్ణ గారే మీకు మన వీడియో ఒకటి చూపిస్తాను. ఆయన ఏమన్నాడంటే మీరు ఏ పార్టీలైనా పని చేయండి, మీరు బీజేపీకి ఓటేయాలన్నాడు. మద్దతు ఇచ్చారు వాళ్ళు, వర్గీకరణ మద్దతు కాదు, ఏ పార్టీలోనూ పని చేయండి, ఓటు బీజేపీకి ఏమని చెప్పాడు. మరి మీరు కాంగ్రెస్కి ఏమన్నారా? కాంగ్రెస్కి అవుట్ రైట్గా మద్దతు ఇచ్చి గెలిపించడంలో క్రియాశీలకమైన పాత్ర తెలంగాణ మాల సామాజిక వర్గం పోషించింది. మాల సామాజిక వర్గం 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండే పార్టీని మద్దతు ఇచ్చి పార్టీని అవుట్ రైట్గా
గెలిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు ఓట్లు వేశారని చెప్పి న్యాయాన్ని అన్యాయం అన్యాయం న్యాయం లేదు, లేదు కదా నేను ప్రభుత్వం. అంటలేను. న్యాయం పరంగా ఉమ్, ఎవరికి ఎంత కావాలనో అంత పంపిణీ చేయడంలో వైఫల్యం ఉంది. ఉమ్, ఆ వైఫల్యాలని మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. మీరు చెప్పిన తీరు ఇప్పుడేమి అక్కడ అసెంబ్లీలో మీరు ప్రకటించినంత మాత్రాన అదేమి చట్టం కాలేదు చట్టం కదా. కాదు. ఇంకా మీరు కూడా ఇప్పుడు నిన్ననే మందకృష్ణ గారిని పిలిపించి అది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇంకా ఏ సామాజిక వర్గం ప్రాసెస్ ఎలా స్టార్ట్ ఉంటుందని అయింది, ఇనిషియల్ process. స్టేజ్లో ఉంది. Yes, ఇప్పుడు కూడా దాన్ని మీరు మేమేమంటున్నామంటే ఉమ్, చేస్తే ఏబీసీ చేస్తేనేమో ఇప్పుడు మీరు చేసిన దాని ప్రకారము ఆ ఏ పర్సెంటోళ్ళకి ఏమి కాదు, ఏమొచ్చే అవకాశం రోస్టర్ విధానం ఉంటుందండి. మీరు సిస్టంలో ఇప్పుడు రోస్టర్ విధానం ఉంటుంది. ఏలో లేకపోతే బీకి వస్తుంది. అవును, బీకి నేనేమంటున్నా 10% సీకి వస్తుంది. 10% అన్నట్టు 5% అన్నట్టు 10-5 కాదు. కుల జనగణనలో మీరు చెప్పిన లెక్కలనే తప్పులు ఉన్నాయి. అదే 2011 సెన్సెస్ ప్రకారం 54 లక్షల చిల్లర ఉన్నటువంటి దాన్ని 52 లక్షలు చిల్లరగా చూపించినామంటే 2 లక్షల పాపులేషన్ ఎటుపోయింది? ఇప్పుడు లేటెస్ట్ సెన్సెస్ ప్రకారము ఇప్పుడు 64 లక్షలు 2014-15లో ఉన్నప్పుడు ఇప్పుడు 2025లో పాపులేషన్ ఎంత ఉంటుందండి? ఓకే, మేము ఒకటి ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మేము చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు కులగణన చేపట్టండి, మా రిజర్వేషన్లు పెంచండి, మా సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ 59 కులాలకు న్యాయపరంగా పంపిణీ చేయండి. మా ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఉండని, మాదిగలకు న్యాయం జరిగే విధంగా ఉండని, మాలలకు కూడా న్యాయం జరిగే విధంగా మీరు రివ్యూ చేయమంటున్నారు. మందకృష్ణ మాదిగ గారు కూడా రివ్యూ చేసి 11% చేయండి మాకు అంటున్నారు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు మన కులగణన చేస్తే కదనే ఓకే 70 లక్షలు తీయాలంటారు. 70 లక్షలు జనాభా లెక్కలు తీసి ఎస్ వాళ్ళు 2% ఉంటే 2% తీసుకొని ఇంకో % ఎక్కువ తీసుకొని ఉంటే ఓకే ఓకే ఇప్పుడు ఉపకులాలకు కూడా బెనిఫిట్ జరగని. మేము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే చేయాల్సి వస్తే దాని ప్రకారం చేసిన అంటే మీరు అంటుంది యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ఎస్ ఎంత వస్తుంది ఇప్పుడు ఎంతో సంత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చేయమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మేమే చెప్తున్నాం ఆయనకు, స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాం, ఆ రిప్రజెంటేషన్ కూడా అదే చెప్పాం. ఇప్పటికైనా పునరాలోచన చేయాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. మీరు చేసినటువంటి తీరులో ముఖ్యంగా నిపుణులతోటి ఎక్స్పర్ట్స్ తోటి చర్చించలేదు కాబట్టి ఈరోజు మాల సామాజిక వర్గం అంతా కూడా వ్యతిరేకంగా తయారైపోయింది. ఓకే, లాస్ట్ ఇప్పుడు ఇక్కడ ఫైట్ చేసేటోళ్ళు అక్కడ ఫైట్ చేసేటోళ్ళు రెండు కూడా మనకి బహుజన రాజ్యాధికారం రావాలంట. ఒక 15% రిజర్వేషన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ఇంత ఘర్షణ ఇంత గడబిడ అవుతుంటే ఎట్లా రాజ్యాధికారం తెస్తారు మీరు? ఇప్పుడు రాజ్యాధికారం అని బహుజన రాజ్యాధికారం అంటే ఇప్పుడు బహుజన రాజ్యాధికారం అంటున్నటువంటి బహుజన సమాజ్ పార్టీని మనం చూసాం. ఇప్పుడు బహుజన రాజ్యాధికారం బీఎస్పీ వచ్చినప్పుడు ఉన్న రాజకీయాలను దెబ్బకొట్టడానికే వర్గీకరణ ఉద్యమం వచ్చింది. అప్పుడు బీఎస్పీ వస్తున్న క్రమంలోనే నిజంగా బీఎస్పీ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు కారంచేడు సంఘటన జరిగిన తర్వాత జరిగిన కన్నా ముందే పార్టీ ఇటుకి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడున్న సామాజిక వర్గాల మధ్యన జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యవహారంలో మొత్తం కూడా పార్టీ అప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు అప్పుడున్న ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఎక్కువ సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉండే అప్పుడు. ఓకే, అప్పుడు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండే, అప్పుడు బీఎస్పీ ఎస్టాబ్లిష్ అవుతుండే. దాని తర్వాత బీఎస్పీ వస్తున్నటువంటి క్రమంలోనే ఈ వర్గీకరణ మూమెంట్ దాని తర్వాత జరిగిన పరిణామాలలోనే బహుజన రాజ్యాధికారం అనేది వెనుకకు పోయినటువంటి సందర్భం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా బహుజన మొన్నటి వరకు ప్రవీణ్ కుమార్ గారు కూడా బీఎస్పీ పార్టీని నాయకత్వం వహించి ఏదో ప్రయత్నం చేస్తాడని అనుకున్నాం, కానీ ఆయన 3-4 సంవత్సరాలకే బండికాని ఎత్తేసాడు. అంటే బహుజన రాజ్యాధికారం అనేటువంటిది అది ఆ బీఎస్పీ పార్టీ ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ కొత్త సమీకరణలు ఈరోజు బీజేపీ చేస్తున్న సమీకరణలు చూడండి. వాళ్ళ ఓటు ఈరోజు మున్నూరు కాపులని, కొంతమంది బీసీలో ఉన్నటువంటి పద్మశాలి కమ్యూనిటీని, అదేవిధంగా ఇంకో కొంత గౌడ కమ్యూనిటీని, ఇంకో ఇప్పుడు ఉన్న మందకృష్ణ లాంటి వాళ్ళ మద్దతు తీసుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి స్ట్రాటజీ జరుగుతూ ఉంది. ఈ స్ట్రాటజీ రేవంత్ రెడ్డి కూడా అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం? ఓకే, ఈ స్ట్రాటజీ ఇప్పుడు ఆయన ఇమీడియట్గా ఈ స్ట్రాటజీని తెలుసుకొని మరి ఈయన ఆ స్ట్రాటజీలో తెలుసుకొని ఆ చట్టంలోకి పోతాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉంటుందా అస్థిరంగా ఉంటుందా అనేది రేపు భవిష్యత్తు రాజకీయాలు తెలుస్తాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ అటువంటిది జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయననే చివరి సీఎం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. అంతేనా? రాజకీయ పరిణామాలు మారుతాయి కదా. లాస్ట్ క్వశ్చన్, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్, ఒక జెండా పట్టుకోలేదు, రోడ్లు ఎక్కలేదు, కోర్టుకు పోలేదు, నిశ్శబ్దంగా వచ్చింది, వాళ్ళకి అనుభవిస్తాను.
మీరు 30 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నారు, రకరకాల ప్లాట్ఫామ్స్, ఇట్లా వర్గీకరణ అని, రాజ్యాధికారం అని. ఎందుకు ఈ గడబిడ జరుగుతుంది? వాళ్ళు ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేదు, ఎవరిని కొట్టుకోవట్లేదు. ఓసీలలో కూడా చాలా కులాలు ఉంటాయి. ఆ 10%ని ప్రశాంతంగా పంచుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ గొడవ పడుతుంటే సందట్లో సడేమి అని వాళ్ళు చొచ్చుకొచ్చారు. ఎవరు అడిగింది కాదు అది. ఇప్పుడు కాదన్నా, నేను అడుగుతున్నా, ఈ విషయంలో మనం ఈ బీసీ మిత్రులు, బీసీ సంఘాలు, బీసీలు ఏం చేశారన్నా? మీ కళ్ళ ముంగట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం తెలిపి మొత్తం దేశవ్యాప్తంగా ఏ డిమాండ్ లేకున్నా ఈ తెలంగాణలో 6-7% ఉంటారు. వాళ్ళకు 10% రిజర్వేషన్ వస్తే బీసీ సామాజిక వర్గం రోడ్లు ఎత్తికెక్కలేదు. ఇదే ఎస్సీల సమస్య, ఇదే వర్గీకరణ సమస్యగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పార్లమెంట్లో చట్టం చేసి పంపించినప్పుడు మరి మందకృష్ణ గారు గదే గంత పగడ్బందీగా చేసిర్రు చిత్తశుద్ధితోటి. మరి ఈ వర్గీకరణ అంశాన్ని నరేంద్ర మోడీ గారితో పార్లమెంట్లో పెట్టించి మొత్తం దాన్ని దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో డిమాండ్ ఉందో ఆ రాష్ట్రం ప్రకారం పంపిణీ చేయాలి కదా. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, ఈ దళితుల పట్ల అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే, మీకు కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే గలది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏమో గట్ల చేసిర్రు, మమ్మల్ని ఏమో గిట్ల చేసిర్రు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎందుకు వర్గీకరణ చేయాలి? ఓకే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వర్గీకరణ ఉండాలి కదా. ఇక్కడ మెజారిటీ మన బీసీల యొక్క లోపాలు ఉన్నాయి. నేను ఉస్మానియాలో చూసా, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 27% రిజర్వేషను ఇంప్లిమెంట్ చేస్తే ఆ 27% పెంచినందుకు మళ్ళీ ఓపెన్లో 27% పెంచారు. ఆ రోజు కంచాయిలే సారు ఎన్డీటీవీలో మాట్లాడుతూ, మీకు ఓబీసీలకు ఎందుకు ఇంత రిజర్వేషన్ కావాలంటే ఆ స్టూడియోలో ఉన్నటువంటి వాళ్ళను అడిగాడు. ఇందులో ఈ స్టూడియోకి వచ్చినటువంటి దాంట్లో ఎంతమంది ఓబీసీలు ఉన్నారని అడిగారు. ఎవ్వరు కూడా లేరు. మా వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి రిజర్వేషన్ కావాలన్న. అంటే మన కళ్ళ ముంగట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే దళితులు కానీ, బీసీలు కానీ, గిరిజనులు కానీ, మైనార్టీలు కానీ ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు ఈరోజు ఉద్యోగాలలో 150 మార్కులు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు వస్తలేవు, కానీ 75 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి వచ్చింది. పాపులేషన్ కన్నా ఎక్కువ రిజర్వేషన్లు వచ్చాయి. ఇక్కడ పాపులేషన్ 22% ఉన్న వాళ్ళకు తగ్గట్టు రిజర్వేషన్ లేదు. 15% అంటే 2011 లెక్కలు, 15 సంవత్సరాల క్రితం లెక్కలు చేసి వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇది ఏం పారదర్శకత ఉన్నట్టు, దళితుల మీద ఏమి ప్రేమ ఉన్నట్టు, మీకేం లక్ష్యం ఉన్నట్టు అని నేను అడుగుదలుచుకున్నాను. అందుకే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నటువంటి వాళ్ళు 10% రిజర్వేషన్ పొందేటువంటి వాళ్ళకి ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అన్నారు. మరి దీని మీద లోతైన చర్చ జరగాలి కదా. మరి ఈ రిజర్వేషన్ అంశాన్ని కూడా పార్లమెంటు చేసేస్తే అయిపోతుంది కదా అని మేము అడగదలుచుకున్నాం. అందుకే మన ఈ దళిత వర్గాలు కానీ, బీసీ వర్గాలు కానీ నిజంగా వాళ్ళు ఎక్కడ ఆలోచన చేస్తున్నారు, ఏ ఉద్యమాలు ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు పార్లమెంట్లో చట్టం ద్వారా చేయమని చెప్పి అంటున్నారు. నేనేమంటున్నా అంటే జనాభా దామాష ప్రకారం మీ రిజర్వేషన్ కావాలని కొట్లాడాల్సిన అవసరం మీ పైన ఉంది, బీసీల పైన ఉంది. మనం ఎందుకంటే ఇది చర్చ జరగాలనేది నా యొక్క అభిప్రాయం. అట్లా అంటే ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి ఏ గొడవ లేదు, ఎక్కడా లేదు, ఎవడో కోర్టుకు పోడు. మనం అందుకే పాలక పార్టీల చుట్టూ తిరుగుడు బంద్ చేసి మన దళితుల అభివృద్ధి కాంక్షించేటువంటి ప్రణాళికలు తయారు చేసి పాలక వర్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు దళిత వర్గాల తరపున ఉండాలి, బీసీల వర్గాల తరపున ఉండాలా. అవి చేయాల్సినటువంటి విధంగా పనిచేస్తలేము కాబట్టి ఇటువంటివి వస్తున్నాయి మన కళ్ళ ముంగట. మనం కావాలని అడిగితేనే ఇవ్వరు, కానీ కులగణన చేసి మా రిజర్వేషన్ పెంచమంటే బీజేపీ పెంచదు. కానీ ఇప్పుడు బీసీల జనాభా ప్రకారం ఎందుకు పెంచదు రిజర్వేషన్లు? అసలు మనలో డిమాండ్ ఏముండాలంటే ఈ రిజర్వేషన్లు అంటే మీరే తింటున్నారు, మీరే దోచుకుంటున్నారు అనేటువంటి వాళ్ళను ఏం చేయాలంటే ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది రిజర్వేషన్లకు దూరం ఉన్నారో మొదట వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి పంచితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అర్థమైందని. ఇప్పుడు రిజర్వేషన్లు ఈ వెనుకబడితనంగా ఇచ్చినది బీసీలకు, అంటరానితనం వల్ల ఇచ్చింది ఎస్సీలకు, ఎస్టీలకు కూడా అదే విధంగా ఉంది. ఎస్టీలకు బీసీలకు ఏం అంటరానితనం లేదు, ఎస్సీలకు ఉంది. అందుకే మనము రేపటి రోజు మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే ఎవరైతే 10% ఉన్న వాళ్ళకి వాళ్ళు 12%, 15% ఇవ్వండి, మిగతా మొత్తం రిజర్వేషన్ పంపిణీ జరగాలనేటువంటి ఒక ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యమానికి ఎస్సీలు, బీసీలు, వెనుకబడ్డటువంటి ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం అయితే ఉంటుందని నేనైతే భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది
మందాల భాస్కర్ గారు చెప్తుంది వర్గీకరణకి ఏ రోజు కూడా వ్యతిరేకం కాదు, కానీ వర్గీకరణ చేసిన పద్ధతి కానీ ఆ స్టాటిస్టిక్స్ కానీ లెక్కలు తప్పుగా ఉన్నాయి. ఈ లెక్కలు తప్పుగా ఉండి చాట్లో తౌడు పోసి కొట్లాడబెట్టే పద్ధతి ఇవాళ గవర్నమెంట్ చేసింది. ఇది పద్ధతి కరెక్ట్ కాదు. అంటే దళిత బహుజన వాదం పెరగకుండా, దళిత బహుజన రాజ్యం భవిష్యత్తులో రాకుండా ఈ కొట్లాడబెట్టే కార్యక్రమం చేస్తారు. ఆ కొట్లాటలో కొంతమంది పావులుగా మారుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందరం కూర్చొని ఒక సోదర భావంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన దాంట్లో ఇందులో థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యి ఒక రెచ్చగొట్టే కార్యక్రమం రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు అనే పద్ధతిలో వారు సోదర దళిత సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది వాస్తవంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించుకోవాలి అంశం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ 10% వచ్చినప్పుడు ఎక్కడ గొడవదారులు ఏ కుల సంఘాలు రోడ్ల మీదకి రాలి. ఒక 15% రిజర్వేషన్ పంచుకునే కాడ రకరకాల పద్ధతిలో ప్రెస్ కాన్ఫరెన్సులు, రెచ్చగొట్టుకోవటాలు, ఒకరిపైన ఒకళ్ళు నిందలు, ఆరోపణలు చేసుకునే పద్ధతి ఇది కరెక్ట్ కాదు అని వారు చెప్తున్న పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.